హాయ్ ఫ్రెండ్స్, అవార్యూ ఈరోజు మనం ఈ వీడియోలో కందూరు గ్రామానికి సంబంధించిన చారిత్రక అంశాన్ని పరిశీలించే క్రమంలో నాకు కందూరు చోళ గురించి తెలిసింది. వారికి సంబంధించిన సంక్షిప్త చరిత్రని నేను ఒక వీడియో రూపంలో చేశాను. ఆ వీడియోని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత కందూరు గ్రామానికి సంబంధించి ఏవైనా చారిత్రక ఆధారాలు కందూరు గ్రామంలో లభిస్తాయన్న ఉద్దేశంతో నేను కందూరు గ్రామంలో పర్యటించడం జరిగింది. అప్పుడు నాకు అక్కడక్కడ కొన్ని చారిత్రక ఆనవాళ్ళు అయితే తారసపడినాయి. అందులో మొదటిది ఆంజనేయ స్వామి వారి ఆలయం, రెండవది ఏకశిలా గణపతి విగ్రహం, మూడవది అమ్మవారి ఆలయం, నాలుగవది ధ్వంసం చేయబడిన శివలింగం, ఐదవది గుండ్రటి రాళ్ళు. ఇవి నాకు కనిపించిన చారిత్రక ఆధారాలు. వీటికి సంబంధించి నేను క్లియర్ కట్గా ఒక్కొక్క దాన్ని స్పెసిఫిక్గా తీసుకొని అవి ఏ విధంగా చారిత్రక ఆధారాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క వీడియో చేసే ప్రయత్నం చేశాను. అవి క్రమంగా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అయితే ఇవి కాకుండా ఇంకా ఏమైనా చారిత్రక ఆధారాలు మన కందూరు గ్రామంలో కావచ్చు, కందూరు పరిసర ప్రాంతంలో కావచ్చు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి కందూరు గ్రామానికి చెందిన ప్రజలు కావచ్చు, కందూరు గ్రామానికి పరిసర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా చరిత్ర మీద మంచి పట్టున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వ్యక్తులు కావచ్చు, కందూరుకి సంబంధించిన ఏవైనా చారిత్రక అంశాలు, చారిత్రక ఆధారాలు మీకు కూడా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాటి గురించి కూడా మనం వీడియో చేసి మన చరిత్రని మనం సగౌరవంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నా ఈ ప్రయత్నంలో మీరు కూడా నాతో పాటు ఉంటారని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.